బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గజ్వేల్ మండలం రిమ్మనగూడెలోని పెట్రోల్ బంక్ దగ్గర అస్రా అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు పారా కర్రతో దాడి చేసి చంపేశారు. అడ్డుకున్న ఆమె భర్తపై కూడా దాడి చేశారు. హత్య చేసిన తర్వాత దుండగులు పరారయ్యారు. దాడికి వాడిన పారా కర్రను ఘటనా స్థలంలోనే వదిలి పారిపోయారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఈ హత్యకు సంబంధించి కారణాలు ఏమైనా తెలిసాయా? పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? దుర్గారెడ్డి, ప్రసన్న అయితే ఈ మహిళ ఉదయం ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ మహిళ మధ్య కొంత ఘర్షణ జరిగిన తర్వాత అక్కడ ఉన్న పారా కట్టెలతో దాడి చేసి మహిళను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులు మాత్రము చనిపోయిందని నిర్ధారణ చేసుకున్నాక పారిపోయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా భర్త కూడా అడ్డు రావడంతో భర్తపై కూడా దాడి చేశాడని తెలుస్తుంది. పోలీసులు మాత్రము డాగ్స్ గార్డ్ క్రూసి టీంతో మాత్రం రంగంలోకి దిగారు. గతంలో ఈ మహిళకు ఇతని నిందితునికి పరిచయం ఉన్నట్లుగా కొంత ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే వేగవంతం చేశారు. వీరిది మధ్యప్రదేశ్ అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆ పెట్రోల్ పంపులో మాత్రం ఈ భర్త వచ్చి చాలా రోజుల నుంచి అక్కడ పనిచేస్తున్నాడు. ఆ తర్వాత భార్య మాత్రము అప్పుడప్పుడు వచ్చిపోయి వెళుతుండేదని చెప్పి కొంత సమాచారం అయితే ఆ భర్త పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఆ కోణంలో మాత్రం పోలీసులు విచారణ చేస్తారు. ఈ యొక్క నిందితునికి మహిళకు ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకుంటే ఎలా పరిచయం ఉంది, గతంలో ఏమైనా పెళ్లి జరిగిందా, లేకుంటే ఏదన్నా సంబంధం ఉందా, శారీరక సంబంధం, లేకుంటే ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఒక నలుగురు ఐదుగురు అంటే ఇక్కడ ఈ యొక్క ఆ మహిళకు సంబంధించిన బంధువులను కానీ వాళ్ళని కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమందిని ఆ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ అయితే వేగవంతం చేసినట్లు సమాచారం అయితే అందుతుంది. నిందితుడిని పట్టుకున్నాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి గజ్వేల్ ఎస్పీ పురుషోత్తం రెడ్డి అయితే తెలుపుతున్నారు. ఆ దిశగా మాత్రం విచారణ అయితే వేగవంతం చేసి ఒక టీంను ఏర్పాటు చేసుకొని నిందితుడిని పట్టుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినట్లు సమాచారం అయితే అందుతుంది. ప్రసన్న, థాంక్యూ దుర్గారెడ్డి.